లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా ఈ నెల 12కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ నెల 10 వరకు లోకేష్ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, స్కామ్ కేసులోని అంటే లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ మాత్రం ఈ నెల 12కు వాయిదా వేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 10 వరకు కూడా లోకేష్ ను అరెస్ట్ చేయకూడదు అనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు న్యాయస్థానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే ముందస్తు బెయిల్ కోసం స్కామ్ కేసులోని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఏదైతే ఉందో తనకు ముందస్తు బెయిల్ కావాలని ఈ కేసులో తనను అక్రమంగా తనపై కేసులు నమోదు చేశారు అనేది మాత్రం ప్రధానంగా పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో పిటిషన్ కి సంబంధించి కొంతవరకు కూడా వాదనలు విన్న న్యాయస్థానం మిగతా వాదనలను వినేందుకు ఈ నెల 12కు విచారణ వాయిదా వేసింది. అయితే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా లోకేష్ ను అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ పూర్తి విచారణను ఈ నెల 12కు వాయిదా వేస్తూ కొద్దిసేపు ఆదేశాలు జారీ చేసింది. గాలిబ్, చూసుకున్నట్లయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఉన్నారు. ఈ రోజుకి తను ఇప్పటి వరకు కూడా ఇంకా జైల్లోనే వాయిదా వేస్తూ వస్తుంది హైకోర్టు. ఇప్పుడు దీనిపైన టీడీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? లోకేష్ ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి ఎఫ్ఐఆర్ తో పాటు స్కామ్ లో చంద్రబాబుకు సంబంధించిన కేసుపై పైన పూర్తి స్థాయిలో ఇప్పటికే తెలుగుదేశం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ స్కామ్ అనేది మాత్రం ఏమీ జరగకుండానే కావాలని అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు అనేది మాత్రం ఇటు చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులతో పాటు మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. తాజాగా ఇదే కేసులోని లోకేష్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిఐడి ఒక మెమోను కూడా ఇందుకు సంబంధించిన దాంట్లో నమోదు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా లోకేష్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్యాయంగా ఇద్దరుని ఇరిగిస్తున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు 2 రోజుల క్రితం ఆశ్రయించిన సరే నేపథ్యంలో ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే పూర్తి విచారణ వినేందుకు ఈ నెల 12వ తారీఖు వరకు వాయిదా వేయడంతో పాటు మరోపక్క ఈ నెల 10వ తారీఖు వరకు కూడా లోకేష్ ను అదుపులోకి తీసుకోకూడదు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.